భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య రోడ్డుపై హల్చల్ చేసింది. వరంగల్ జిల్లా నడిబొడ్డున నిత్యం అత్యంత రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో ఓ మహిళ కత్తి పట్టుకొని చేసిన హంగామా కాసేపు హై టెన్షన్ కు గురి చేసింది. జ్యువెలరీ షాప్ ముందు కత్తితో హల్చల్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడ ఉన్న వాళ్ళు భయప్రాంతులకు గురయ్యారు. భర్తను చంపేస్తానని బెదిరిస్తూ వెంట పడడంతో భర్త జ్యువెలరీ షాప్ లో దాక్కున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ సిటీలోని కొత్తవాడకు చెందిన శ్రీకాంత్ కు నరసింహపేటకు చెందిన జ్యోత్స్నకు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి వైష్ణవి అనే 10 ఏళ్ల కూతురు కూడా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగా లేనందున భర్త తనను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని జ్యోత్స్న ఆరోపిస్తుంది. మరోవైపు జ్యోత్స్న మానసిక పరిస్థితి బాగోలేదని శ్రీకాంత్ కూతురు వైష్ణవికి కూడా దూరంగా ఉంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టులో కేసు నడుస్తుండగా ఈ క్రమంలో జ్యోత్స్న తన భర్త జ్యువెలరీ షాప్ ముందు ఉన్నాడని తెలుసుకొని కత్తి పట్టుకొని భర్తను వెంటాడి చంపేస్తానంటూ హంగామా చేసింది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను దూరం చేశాడని జ్యోత్స్న ఆరోపిస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జ్యోత్స్న అలాగే ఆమె మామ లింగమూర్తిని అదుపులోకి తీసుకున్నారు.